అలాంటి పరిస్థితిలో ఇది కాదు మన జీవితం. అసలు మనం సక్సెస్ కావాలంటే ఎందులోకి వెళ్తే సక్సెస్ అవుతాం? సో ఏదన్నా మంచి మార్గం దొరికితే బాగుండు అనే ఆలోచన వచ్చిందంటే అలాంటి టైంలోనే నిజంగా మా మేడంకి థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్. సో తను డ్యూటీకి వెళ్ళి వచ్చే మార్గంలో మధ్యలో ఒక విలేజ్ ఉంటుందండి. సో ఆ విలేజ్ లో ఏం చేస్తుంది అంటే నేను ఆ, తన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేంత వరకు ఒక షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటది. సో అలా ప్రతిరోజు వచ్చి సాయంత్రం అక్కడే ఉండాలి. సో అలా మా మేడంకి అక్కడ ఉన్నటువంటి షాప్ లో ఉన్నటువంటి మేడానికి వాళ్ళిద్దరి మధ్యలో చాలా దగ్గర పరిచయాలు అయిపోయాయి. సో అలా ఒకరోజు మా మేడంని అడిగింది ఆ మేడం, సో ఏంటంటే మేడం మీ సారు ప్రతిరోజు మార్నింగ్ తీసుకొస్తాడు, సో ఈవినింగ్ తీసుకెళ్తాడు, సో మిగతా టైంలో మీ సార్ ఏం చేస్తాడు అంటే మా మేడం ఒక ప్రైవేట్ కంపెనీలో పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు సార్ మా సార్ అని మా మేడంకి చెప్పడం జరిగింది. సో అలాంటి టైంలో ఆ మేడం ఏం చెప్పిందంటే సో ఇలా చేసుకునేటువంటి టైంలో ఖాళీ సమయం ఏమైనా ఉంటుందా మీ సార్ కంటే ఉంటది, కానీ ఏంటి మేడం అంటే సో ఒక మా సార్ చేస్తున్నటువంటి ఒక కంపెనీలో మంచి అవకాశం ఉందిరా, మీకు వ్యవసాయం చేస్తున్నాం అంటున్నారు కదా, సో అగ్రికల్చర్ ప్రొడక్ట్లు ఉంటాయి, సో మిగతా ఇంట్లో హోమ్ నీడ్స్ ఉంటాయి, హెల్త్ పరమైన సప్లిమెంట్లు కూడా ఉంటాయి, సో బాగుంటాయి ప్రొడక్ట్లు అంటే ఆ, మేడం సో వాళ్ళది ఎలా ప్రాసెస్ ఏంటిదంటే మీరు ప్రొడక్ట్లు తీసుకొని వాడుకుంటూ వస్తువులు నచ్చితే ఇంకొకరికి చెప్పాలి అనే ప్రాసెస్లో చెప్పింది మేడం. సో అలాంటి టైంలోనే మా మేడం తీసుకొచ్చింది మళ్ళీ అదే విషయాన్ని నాకు చెప్పడం జరిగింది. సో ఇలా నాకు చెప్పినప్పుడు నాకు ఏమర్థమైందంటే సో ఇంతకు ముందు ఇలాంటి కంపెనీలో మనం చేసాం, సో దీని ద్వారా కొంతమందిని కూడా ఆ దగ్గర వాళ్ళను దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అలాంటిదే మళ్ళీ ఇది, సో ఇలాంటివి చాలా చూసాం, మనకు అవసరం లేదే ఉన్న పని చేసుకుంటే సరిపోద్ది అనే ఆలోచనతోటి ఆ మా మేడం చాలా సార్లు చెప్పాను. సో కానీ మా మేడంకి ఏమవుతుందంటే ప్రతిరోజు బూస్టింగ్ ఇస్తుంది ఆ మేడం. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చి మళ్ళీ అక్కడే ఉండాలి. సో అలా చూసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా రోజు మా మేడం తోటి డిస్కషన్ చేస్తూ ఉండేది. సో అలా ఆమెను ఎంత ఆ, ఇబ్బంది పెడుతూ ఉందో అంతకంటే ఎక్కువ మా మేడం నన్ను ఇబ్బంది పెట్టేది. సో మేడం ఇంతగా చెప్తా ఉంది కదా, అదేదో బాగున్నట్టుంది అవకాశం, విందామంటే నేను చాలా సార్లు రిజెక్ట్ చేశాను వాస్తవానికి, మా మేడం చెప్తే వినలేదు. సో అలా నేను వాస్తవానికి ఈ అవకాశాన్ని ఎలా ఒప్పుకున్నానంటే మా మేడం చెప్పేటువంటి మాటల ద్వారా ఈ పడేటువంటి రోజు పడే ఈ ఇబ్బంది కంటే ఒకసారి వింటే అయిపోద్ది కదా అనే ఆలోచనతోటి మా మేడం బాధను తట్టుకోలేకనే వాస్తవానికి ఈ అవకాశాన్ని తీసుకున్నా. సో నేను ఏం చేశానంటే సార్ మా మేడం వాళ్ళకి ప్రతిరోజు మీ మేడం మేము చెప్పిందంటే ఏదో అవకాశం ఉందని చెప్పని మళ్ళీ ఆ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో అలా వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు చెప్పారు, సార్ నిజంగా గ్రేటు, మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాం, సో ఎవరు కూడా ఇంత ఇంట్రెస్ట్ ఆసక్తిగా రాలేదు, సో మీరు మా దగ్గరికి వచ్చి అడగడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత మంచి అవకాశాన్ని చెప్పడానికి మేము కాదు, మా పైన ఉన్నటువంటి అప్లైన్ గ్రేట్ లీడర్స్ ఉన్నారు, సో అలాంటి వ్యక్తులను ఆ, తీసుకొస్తాం, మీరు ఈ అవకాశాన్ని వింటా అంటే సో ఆ, మేము ఒక రోజు అవకాశం ఇచ్చాము. సో సార్ సండే మా మేడం కూడా ఇంటి దగ్గరే ఉంది, సో ఇద్దరం కలిసి ప్లాన్ విన్నాము, చాలా అద్భుతంగా ఉంది. సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మా అప్లైన్ జొన్నల రమేష్ సార్ గారు, అలాగే గ్రేట్ లీడర్ సిస్టంలో నిలబడడానికి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ను పరిచయం చేసినటువంటి శ్రీలత మేడం, అలాగే గడ్డం రమేష్ సార్ గారికి నిజంగా పాదాభివందనాలు, జన్మ జన్మలు రుణపడి ఉంటాం. సో అలాగే మై మెంటర్ లింగాల దేవేంద్ర అని స్వరూపం మేడం గారు, సో ఈ రోజు ఇలాంటి ఒక అద్భుతమైన సెషన్లో ఇలా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నామంటే సో దాన్ని ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తులు సారీ లింగాల దేవేంద్ర అని స్వరూపం మేడం గారు, సో వారికి కూడా ఆ, పాదాభివందనాలు. సో ఆ, దేవేంద్ర సార్ వాళ్ళు ప్లాన్ చెప్పినప్పుడు అలా డిసైడ్ అయ్యామండి. సో అద్భుతంగా అనిపించింది. సో ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు, సో మనం మన వస్తువులు మనం కొంటే మనకు డబ్బులు వస్తాయి, సో ఇక్కడ 10 మందికి అవకాశాన్ని ఇవ్వచ్చు, అలాగే మనం ఉన్నా లేకపోయినా డబ్బులు వస్తాయి, చేసినా చేయకపోయినా వస్తాయి అనేది ఇక్కడ సిస్టమ్ అర్థం చేసుకున్నాం. సో అలాగే ఎవరి అప్లైన్ సహాయం లేకుండా షాప్కి వెళ్ళాం, ప్రొడక్ట్ తీసుకున్నాం, చాలా అద్భుతంగా ఉంది. సో అలా ప్రొడక్ట్లు వాడుకుంటూ వాడుకుంటూ ఇలాగే ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ లైవ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ సో దాని మీద అవగాహన పొందుతూ సో షార్ట్ టైంలోనే ఒక 6 మంత్ బిలోలోనే బ్రాంజ్ అండ్ సిల్వర్ కావడం జరిగింది. ప్రస్తుతం ఈ సిస్టమ్ నేను సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. సో థ్యాంక్ యూ. సో ఇంత గొప్ప అద్భుతమైన ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా అప్లైన్ మెంటర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఈరోజు నాకు ఈ ప్లాట్ఫామ్ లో జూమ్ సెషన్ కి అవకాశం ఇచ్చినట్టు ఉమాశంకర్ అండ్ లహరి మేడం గారికి ఎస్పెషల్ గా సో నిజంగా వారికి కూడా పేరు పేరున పాదాభివందనాలు. సో ఇలాంటి యొక్క ప్లాట్ఫామ్ లో మాలాంటి
మామూలు పర్సన్లు కూడా సో మాట్లాడడానికి ఇబ్బంది పడేటువంటి వ్యక్తులను సో అద్భుతంగా ఒక లీడర్ స్థాయిలో అనర్గళంగా మాట్లాడే విధంగా తయారు చేసినటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ టిహెచ్ఎస్. సో ఇలాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి సో గ్రేట్ లీడర్, ఒక దేవుడు అని చెప్పుకోవచ్చు. సో నిజంగా రంజిత్ కుమార్ సార్ గారికి కూడా నిజంగా పాదాభివందనాలు. సో ఇలాంటి ఒక సామాన్యులు అసామాన్యులుగా సో మంచి లీడర్గా తీర్చిదిద్దుతున్నాడు సారు. సో సార్కి నిజంగా థ్యాంక్ యూ. సో సో ఇది అండి సో నా యొక్క టెస్ట్ మోడ్లు. సో ఈరోజు మనం సెషన్లో చూసుకున్నట్లయితే ఆ, సార్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్, చూడండి ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్, షేర్ అవుతుందా సార్? మశంకర్ సార్. ఓకే సార్, కంటిన్యూ. ఓకే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ లీడర్స్. సో వెల్కమ్ అండి సో ప్రతి ఒక్కరికి. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి సెషన్ టాపిక్ వచ్చేసి 7 మిస్టేక్స్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది చేసేటువంటి పనులలో మిస్టేక్స్ చేయడం వలనే ఇక్కడ కూడా సక్సెస్ కావట్లేదు. సో ఇక్కడ కూడా మనకు అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి ద గ్రేట్ లీడర్, నిజంగా దేవుడు గౌతమ్ బాలి గారు, నువ్వు అద్భుతమైన ప్లాట్ఫామ్ను ఎంతో మంది సామాన్యులను సక్సెస్ చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్. సో ఇలాంటి ప్లాట్ఫామ్ లో కూడా సో మనం చేస్తున్నటువంటి పనులలో చేసేటువంటి తప్పిదాల వల్లనే సక్సెస్ కాలేకపోతున్నాం అనే దానికి ఇక్కడ మనకు 7 మిస్టేక్స్ అనేది చెప్పాడు. సో ఇక్కడ సో మన సెషన్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ మిస్టేజ్లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. సో ఇలా 7 రకాల పొరపాట్లు మనం చేయకుండా ఉన్నట్లయితే, ఈ తప్పులు చేయకుండా ఉన్నట్లయితే 100% ఇక్కడ సక్సెస్ కావచ్చు అనే దానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దీంట్లో వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది సాధారణంగా జరుగుతూ ఉంది. సో చాలా మంది సక్సెస్ అవుతూ ఉన్నారు, అలాగే కొంతమంది ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. అంటే దానికి కొన్ని కారణాలు. సో ఇవేంటో చూసినట్లయితే వెస్టేజ్ గురించి సరి అయిన నాలెడ్జ్ లేకపోవడం. సో ఇక్కడ చూడండి లీడర్స్, సో సక్సెస్ చాలా మంది అవుతూ ఉన్నారు, ఫెయిల్ కూడా అవుతూ ఉన్నారు. అంటే సక్సెస్ అవుతున్న వాళ్ళు ఏం ఫాలో అవుతూ ఉన్నారు, సక్సెస్ కాని వాళ్ళు ఏం ఫాలో కావట్లేదు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో సక్సెస్ కాకపోవడానికి కారణం వెస్టేజ్ సిస్టమ్ గురించి సరి అయిన నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇక్కడ ఫెయిలియర్ అవుతూ ఉన్నారు. సో ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం. సో జైన్ అయినటువంటి వ్యక్తులు సిస్టమ్ను ఎలా ఆ, ముందుకెళ్ళాలి అనేది తెలియకపోవడం. సో అలాగే ప్రారంభించే క్రమంలో అడ్డంకులు 100% వస్తాయండి. సో ఎలాంటి సిస్టంలోనైనా కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ దాటుకొని ఎలా ముందుకెళ్ళాలి అని తెలియకపోవడం వల్లనే ఇక్కడ మనకు ఫెయిల్యూర్ అవుతా ఉన్నామని చెప్పొచ్చు. సో వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించుటకు 2 నుండి 3 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. సో ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో వచ్చిన వెంటనే మనం ఇక్కడ ఇన్కమ్ రావాలంటే రాదండి. సో కనీసం సిస్టమ్ గురించి నేర్చుకోవాలి. సో ఎంతో కొంత సక్సెస్ సాధించాలంటే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మనం కమిట్మెంట్ గా వర్క్ చేస్తేనే క్లారిటీగా సక్సెస్ తీసుకోవచ్చు. సో వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరూ మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి, తప్పులు సరి చేసుకోవాలి తప్పులు సరి చేసుకోవాలి. సో ఇలా మనం చేసేటువంటి మిస్టేక్లను ముందుకు వెళ్ళినట్లయితే అసలు వాస్తు కొన్ని నెలలు నేర్చుకోవాలి, తప్పులు సరి చేసుకోవాలంటే దీనికి ఒక ఆ, ఉంటది. కొంచెం ముందుకెళ్ళినాక మనకు అర్థం. దీన్ని ఒక ట్రయల్ గా భావించరాదండి. సో దీన్ని ఎప్పుడైనా కానీ మనం ఎందుకు వచ్చాం దీంట్లో, సో ఎంతో మందికి మనం ఆరోగ్యాన్ని పొందడమే కాదు, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. సో అలాగే ఆ, కొన్ని తరాల వరకు ఈ ప్లాట్ఫామ్ లో మనం ఫార్వర్డ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం సిస్టంలోకి వచ్చాం. కాబట్టి దీన్ని టైం పాస్ కోసం ట్రయల్ గా ఆ, చూడడం కోసం వస్తే ఇక్కడ 100% సక్సెస్ రాదు. సో అలాగే సో చాలా ఆశలు కలిగిన వ్యక్తులు ఎందుకు వేస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారు.
సో చాలా మంది ఆ, వస్తారు హిస్టరీలోకి. సో రాగానే ఒకటి రెండు మీటింగ్స్ వింటారు. సో అలా విన్న తర్వాత ఆ, అసలు అందులో ఏమీ అర్థం కాదు. సో దాన్ని కొంచెం కొంచెం ప్రారంభించే టైంలోనే సో ఇది నా వల్ల కాలేదేమో, సో మేము చేయలేము, మన వల్ల ఎక్కడ అవుతుంది అనే ఆలోచనతోటి బయటికి వెళ్తా ఉన్నారు. సో వాస్తవానికి ఎలాంటి వ్యక్తులైనా కానీ సో అతి సామాన్యులు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. సో అలాంటి వ్యక్తులందరికీ కూడా ఏకైక మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. సో అందులో విస్టేజ్ ప్లాట్ఫామ్ అద్భుతమైందని చెప్పొచ్చు. సో ఎంతో మంది సామాన్యులు సక్సెస్ అవుతున్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో ఇలా అందరి వల్ల అవుతున్నప్పుడు నా వల్ల కాదు అని చాలా మంది కూడా అనుకుంటారు. సో ఇక్కడ ఆ, ఇలా అనుకునేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సక్సెస్ గారు. సో ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. సో దీనికి కారణం ఏంటంటే కమిట్మెంట్ లేకపోవడం. సో సిస్టమ్కి వచ్చిన తర్వాత 100% నేను నిలబడతాను, సో ఎప్పటికున్నా కానీ సక్సెస్ తీసుకుంటాననే కమిట్మెంట్తో సిస్టంలో ఉండకపోతే ఎక్కడ కూడా మనకు సక్సెస్ రాదు. సో వచ్చారు మీరు ఇక్కడ సిస్టంలో ప్లాట్ఫామ్లోనే కరెక్ట్ లేనప్పుడు ఆ, మీరు సిస్టంలో ముందుకు ఎలా వెళ్ళగలుగుతారు? సో అక్కడ మీకు ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది కూడా మీరే సిస్టంలో లేనప్పుడు మీ కింద ఎవరు వస్తారు అనేది మీకు క్లారిటీగా తెలియదు. సో అలా మనం కమిట్మెంట్తో నిలబడితే 100% మనం ముందుకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ 7 మిస్టేక్లలో ఫస్ట్ మిస్టేక్, సో ప్రతి ఒక్కరు చేసేటువంటి ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రీఇన్వెంటింగ్ ద వీల్. మిస్టేక్ నెంబర్ 1, సో చక్రాన్ని తిరిగి కనిపెట్టడం. సో ఇక్కడ మనకు సింబల్లో ఒకటి ఏర్పడుతుంది. సో ఇక్కడ ఇదేంటంటే రౌండ్గా వీల్ ఎప్పుడైనా కానీ రౌండ్ షేప్లో ఉంటుంది. సో అలా రౌండ్ షేప్లో ఉంటేనే ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతుంది. సో అలాంటి దాన్ని రౌండ్గా ఉన్నటువంటి చక్రాలను పక్కన పెట్టి సో ఇక్కడ మనకు ఒక డబ్బా ఆకారంలో ఉన్నటువంటి చక్రాన్ని పెట్టుకొని తోస్తా ఉన్నాడు. సో ఇది సాధ్యం అవుతుందా అంటే అందరికీ తెలుసు 100% సాధ్యం కాదు. సో అలా చాలా కష్టమే కాదు, అసలు ముందుకు కూడా వెళ్ళదు. సో అలా మనం కూడా చేసేటువంటి ఈ తప్పిదం ఏంటంటే చక్రాన్ని తిరిగి కనిపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే సో ఇక్కడ సిస్టమ్ను ఫాలో కావటం. సో ఆల్రెడీ దేవుడు గౌతమ్ బాలి సార్ గారు నిజంగా సో అద్భుతమైన సిస్టమ్ని క్రియేట్ చేశారు. సో ఇక్కడ ఎవరు కూడా నిజంగా ఆ, అందరూ కూడా చాలా అదృష్టవంతులే. ఎందుకంటే ఎవరు కూడా ఓన్గా ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి సిస్టమ్ను, సొంతంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళాలి, అలా అయితేనే సక్సెస్ అనేది ఎక్కడ కూడా లేదు. సో ఆల్రెడీ సిస్టమే అంతా తయారు చేసి పెట్టింది. సో ఉన్నటువంటి సిస్టమ్ను ఫాలో అవుతూ మా అప్లైన్ వాళ్ళ సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ అన్నీ తెలుసు అనుకోవడం. సో చాలా మంది ఏమంటారంటే సో బయట చేస్తూ ఉంటారు కదా, అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు కాబట్టి సో అక్కడ చేసినటువంటి నాలెడ్జ్కి సో ఇది నాకెంత అనే ఆలోచనతోటి చాలా మంది ఉంటారు. సో ఇలా యాటిట్యూడ్ చూపించే అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సక్సెస్ గారు. సో బయట సిస్టంలో తోపు కావచ్చు, నువ్వు తురుము కావచ్చు. సో బయట ఎన్ని తెలిసినప్పుడు కూడా విస్టేజ్ సిస్టమ్ వస్తే జీరో. సో ఎప్పటికీ మన గ్రేట్ లీడర్ సార్ చెప్తూనే ఉంటారు ఎప్పటికీ. సో ఎప్పుడు కూడా జీరో నాలెడ్జ్తో ఉంటే హీరో అవ్వచ్చు అనేది. సో నిజంగా రంజిత్ సారు ఇప్పటికి కూడా అలాగే అనిపిస్తాడు అప్పుడప్పుడు మేము గమనిస్తూ ఉంటే. సో ఎప్పుడు కూడా జీరో నాలెడ్జ్ లాగానే ఉంటే 100% మనం ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు. సో అలా అప్లైన్ను ఫాలో కాకుండా ఉంటే మనం టైం ఎనర్జీ వృధా చేసుకోవడం. సో అప్లైన్ మాటలు ఫాలో కాకుండా అప్లైన్ చెప్పినటువంటి విషయాలను వినకుండా ఉండడం వల్ల మనం చేసే పనికి ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ కూడా వృధా అవుతుంది. సో అలా అప్లైన్ను సిస్టమ్ను ఫాలో అవుతేనే మనం ఇక్కడ కొంత సక్సెస్ కావచ్చు. సో సొంత ప్రణాళిక వేయటం. సో ఇప్పటిదాకా మనం చెప్పింది ఇదే. సో సొంతంగా ప్రణాళికలు, సో మన సొంత ప్రణాళికలు వేయమని ఎక్కడ కూడా సిస్టమ్ చెప్పలేదు. ఆల్రెడీ ప్రణాళిక అంతా కూడా సిస్టమ్ తయారు చేసి పెట్టారు. సో అలాంటి ప్రణాళికను మనం ఫాలో అవుతే సరిపోద్ది. సో తెలియనటువంటి విషయాలు ఏమైనా ఉంటే మనల్ని జైన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మన అప్లయన్స్ మెంటర్స్, సో వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. సో పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడం, షార్ట్ కట్స్ని ఉపయోగించుకోవడం, ఇది చాలా పొరపాటు, చాలా మంది అనుకునేటువంటి విషయం. సో ఎక్కడ కూడా పని చేయకుండా డబ్బులు రావండి. సో ఎక్కడైనా కావచ్చు, సో గవర్నమెంట్ నౌకరీ కావచ్చు, ప్రైవేట్ నౌకరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా మందికి కూడా ఎక్కడైనా పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో పని చేయకుండా డబ్బులు వస్తాయి అనేటువంటి ప్లాట్ఫామ్ ఇంతవరకు అయితే ఎక్కడా లేదు. సో ఇక్కడ కూడా పని చేస్తే డబ్బులు వస్తాయి, ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. సో కొంతకాలం హార్డ్ వర్క్ చేస్తే తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందని. సో దానికోసం ఇక్కడ మనం చేసుకోవచ్చు హార్డ్ వర్క్ ఇంతైనా. సో ఇక్కడ మనం పని చేసినంత ఇన్కమ్ వస్తుంది. సో బయట మాత్రం ఆ, ఎంత పని చేసినా కొంత ఇన్కమ్ వస్తుంది. సో దానికి ఒక లిమిట్ ఉంటుంది. సో అంతే ఇన్కమ్ వస్తుందండి. సో
సో ఇలా మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఇక్కడ కూడా. సో ఇలాంటి షార్ట్ కట్స్ను ఉపయోగించుకుంటే 100% అసలు సిస్టంలో ఉండకుండా వెళ్ళిపోతారు. సో ఇది ఒక మిస్టేకు. సో తర్వాత ఈ మిస్టేక్ను అధిగమించాలంటే సిస్టమ్ ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్తో పనిచేయాలి. సో 100% డూప్లికేషన్ చేయాలి. సో 100% మనం ఇక్కడ ఏమంటున్నాం, కాపీ టు పేస్ట్ బిజినెస్. సో ఉన్నటువంటి సిస్టమ్ను డూప్లికేషన్ మనం ఏదైతే నేర్చుకుంటామో అదే మన డౌన్కి నేర్పించడమే మన సిస్టమ్. సో ఈ రకంగా ఆ, మనం ముందుకెళ్ళినట్లయితే 100% ఈ మిస్టేక్ని అధిగమించవచ్చు. సో మిస్టేక్ నెంబర్ 2. సో రెండో తప్పిదం, సో మనం చేసేటువంటి రెండో తప్పు ఏంటంటే ఏ స్మాల్ టైం యాటిట్యూడ్. సో సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. సో చాలా మంది ఆ, వచ్చిన వెంటనే డబ్బులు రావాలి. సో ఆ, ఈ మంత్ మేము చేస్తే ఎంత వస్తుంది, సో ఇలా అనేది కొన్ని కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. సో అలా వచ్చిన వెంటనే డబ్బులు ఎక్కడ కూడా రావండి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఇక్కడ మన బయట ప్రైవేట్ కంపెనీలలో మార్కెట్లలో చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు చాలా మంది కూడా. సో ఇక్కడ చూడండి, వాళ్ళు ఒక నెల ఇన్కమ్, నెల సాలరీ రావాలంటే సో నెల మొత్తం సో 30 రోజులు వర్క్ చేస్తే ఆ తర్వాత వస్తుంది వాళ్ళకి ఇన్కమ్. సో అంటే ఆ 30 రోజుల తర్వాత వచ్చేటువంటి జీతం కోసం ఈ 30 రోజులు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో చూడండి. సో ఎక్కడ కూడా పని చేయకుండా డబ్బులు రావు. సో దానికి ఆ డబ్బు రావాలంటే కూడా కొంత సమయం పెట్టాలి. సో రోజు చేసేటువంటి కూలీలు చూడండి, పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు పని చేస్తే గానీ సాయంత్రం లేదా మర్నాడు సో కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు కూలి డబ్బులు ఇస్తూ ఉన్నారు. సో అది మనం పెట్టేటువంటి సమయానికి అలా వస్తుందండి. సో ఎక్కడ కూడా మనం సమయం పెట్టకుండా ఏం పని చేయకుండా సక్సెస్ రావాలంటే ఎక్కడ కూడా రాదు. సో ఇలా మన ఆలోచన విధానం మారకపోవడం, సో సమయం కేటాయించకపోవడానికి సక్సెస్ ఏంటంటే మన ఆలోచన విధానాన్ని ఫస్ట్ మార్చుకోవాలి. సో ఇక్కడ దీనికి నిజంగా మొన్న అద్భుతమైన ఈవెంట్ చూసామండి మేము విజయవాడలో. సో నిజంగా ఈ విషయానికి వస్తే ఆ, రంజిత్ సార్ గారికి మరొకసారి పాదాభివందనం తెలియజేసుకోవచ్చు. సో నిజంగా గ్రేట్ మెంటర్ మంజునాథ్ సార్ గారు. సో అద్భుతమైన ఆ సెషన్, నిజంగా జీవితం అంటే ఏంటిది అనేది చూపెట్టడం జరిగింది. సో అలాంటి సెషన్లో మనకు చెప్పాడు, సో మన పరిస్థితులు ఎలా ఉన్నా మన మనస్థితి బాగుంటే ఏదైనా సక్సెస్ కావచ్చు, ఎక్కడైనా సక్సెస్ కావచ్చు అనేది చెప్పడం జరిగింది. సో ఇలా మన ఆలోచన విధానం సరిగా ఉంటే 100% సక్సెస్ కావచ్చు. అంటే మన ఆలోచనే కరెక్ట్ లేదు, మనమే పాజిటివ్ కాకుండా నెగిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు. సో ఎప్పుడు కూడా మానవుడు పాజిటివ్ ఆలోచనతో ఉంటేనే మన సక్సెస్ వైపు వెళ్ళొచ్చు. సో నీ ఆలోచనని నెగిటివ్లో పెట్టి నువ్వు పాజిటివ్కు సక్సెస్ కావాలనుకుంటే ఎక్కడ కూడా కావు. సో ఇది నా వ్యాపారం అనుకుని సమయం కేటాయించకపోవడం. సో ఇక్కడ కూడా చూడండి, సో కొంచెం చేసేటువంటి చిన్న చిన్న పనులలో సో సొంతంగా ఆ, ఇది నా పని అనుకొని చేస్తే ఎలా ఉంటుంది, సో ఇది ఆ, ఎదుటి వాళ్ళదిలే మనకి ఇలా అనేది ఉంటే వేరే ఉంటుంది. సో కొంతమందిని మేము వెళ్ళి అంతకుముందు అగ్రికల్చర్లో చేసేటువంటి పనుల వల్ల చాలా పనులు చేసేది. సో అలాంటి పనులలో నేను చాలా మందిని గమనిస్తూ ఉండేవాడిని. సో వాళ్ళ సొంత పని అయితే వేరేలాగా చేసేవాళ్ళు. సో ఇంకొకరికి కూలికి వెళ్తే ఇది మనది కాదులే, ఎలా చేస్తే ఏంది అనే ఆలోచనతో ఉండేవాళ్ళు. సో అంటే నీ సొంత పనికి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, నీ పని నువ్వే చేసుకుంటున్నాం. సో ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర ఆ, తీసుకునేటువంటి డబ్బులకు సరైన పని చేయడం లేదు. సో అలా చాలా మంది ఉంటారు. సో ఇది ఇక్కడ కూడా ఏంటంటే ఇది నా సొంత వ్యాపారం. సో ఆల్రెడీ గౌతమ్ బాలి గారి సిస్టమ్ అదే చెప్పారు. సో ఎవరైతే మెసేజ్ ప్లాట్ఫామ్లోకి వస్తారో సో వాళ్ళదే సొంత బిజినెస్ లాగా చేసుకోవచ్చు ఇది అనేది చెప్పాడు. సో ఇక్కడ మనకు సెల్ఫ్. సో అలాగే నేర్చుకోవడం, మీటింగ్స్కు హాజరు కాకపోవడం. సో నేర్చుకోవడం, మీటింగ్స్కి హాజరు కాకపోవడం అంటే ముందు నేర్చుకోవాలంటే ఫస్ట్ మీటింగ్స్, నిజంగా ముందు నువ్వు నేర్చుకోవాలంటే మీటింగ్స్కి హాజరు కావాలి 100%. సో ఈ మీటింగ్స్ నేర్చుకోవడం ఎక్కడ దొరుకుతుందంటే అంటే ఇలాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ జూమ్ మీటింగ్ కావచ్చు. సో లైవ్ మీటింగ్స్ సో చాలా చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో, మనకు స్టోర్ పాయింట్లలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో చాలా ఛాంపియన్ డే మీటింగ్స్ కానీ సో పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో సో అలాంటి ఒక మీటింగ్స్ వెళ్తే మనం ఏం చేయాలి అనేది నేర్చుకోవచ్చు. సో ఇలా మనం ఈ సిస్టమ్ను ముందుకెళ్ళాలి. సో ఈ మిస్టేక్ను అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకొని పని చేయాలి. సో నా డ్రీమ్స్ సాధించే వరకు కసి పట్టుదలతో పనిచేయాలి. ప్రతి పని వెంటనే చేయాలి, సాధించే వరకు విశ్చేందిని వదలరాదు. సో ఇలా మనం ముందుకెళ్ళినట్లయితే మనం సక్సెస్ తీసుకోవచ్చు. సో అలాగే మిస్టేక్ నెంబర్ 3, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం.
సో ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పాము ఒక మాట. సో అసలు ఆ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే మన ఆలోచన విధానమే. సో ఇంతకు ముందు గ్రేట్ మెంటర్ మంజునాథ్ సార్ చెప్పినటువంటి మాట ఒకటి చెప్పడం జరిగింది. సో మన మనస్థితి బాగుంటే ఏదైనా తీసుకోవచ్చని. సో మన ఆలోచన విధానమే సరిగా లేనప్పుడు మనం ఏం చేసినా కానీ రాదు. ఎందుకంటే నీ మైండ్ సెట్టే కరెక్ట్ లేదు. సో అలాంటి ఒక మైండ్ సెట్ ప్రోగ్రాము మొన్న మాకు జీవితాన్ని వెలుగు నింపింది నిజంగా. సో అలాంటి యొక్క అద్భుతమైన మీటింగ్ ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి నిజంగా రంజిత్ సార్ గారికి మరొకసారి పాదాభివందనాలు. సో నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. సో నేను చేస్తానో చేయని అనే ఆలోచన నీ దగ్గరే ఉన్నప్పుడు నువ్వు ఎలా ముందుకెళ్తావు, ముందు వచ్చే అటువంటి వ్యక్తులకు ఎలా చెప్తావు. సో ఫస్ట్ మనం ఆ ఆలోచన కరెక్ట్ ఉండాలి. సో 100% నేను ఇది చేస్తాను, నా వల్ల అవుతుంది. సో సరే, సక్సెస్ వెనక ముందైనప్పుడు కూడా 100% ఇది నేను సాధిస్తాను అనే ఆలోచన ఫస్ట్ మన దగ్గర ఉంటే అది 100% అదే పాజిటివ్ మైండ్ తోటి వెళ్ళచ్చు. సో నీ ఆలోచనే కరెక్ట్ లేదు, సో రెండు దిక్కులా కొట్టుకుంటూ ఉంది. సో ఇది అవుతుందా కాదా అనేది నీ మైండ్లో పెట్టుకున్నప్పుడు నువ్వు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలో అర్థం కాక మధ్యలో పోవాల్సి వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే నా వల్ల అవుతుంది, నేను సాధిస్తాను అనే ఆలోచనతోటి ముందుకెళ్తే 100% అవుతుంది. సో ఈ మిస్టేక్ అధిగమించాలంటే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. సో మీకు గైడ్ చేసే నీ సక్సెస్ఫుల్ అప్లైన్ మెంటర్ సూచనలు పాటిస్తూ పనిచేస్తూ విజయం సాధించవచ్చు. సో ఇక్కడ మనకు పైన ఉంటారండి చాలా మంది టీం మనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి పైన అప్లయన్స్ మెంటర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క సపోర్టు సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళినట్లయితే 100% సక్సెస్ తీసుకోవచ్చు. సో వెస్టేజ్ అనేది ఒక రోల్ మోడల్ బిజినెస్, సారీ రోల్ ఆఫ్ బిజినెస్. సో కింద లీడర్ నుండి పై అందరూ ఓ, ఒకరినొకరు చేయి అందిస్తూ ఉంటారు. సో వెస్టేజ్ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతుంటాడు అంటే కారణం ఇదే. సో ఇక్కడ చూడండి వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది నిజంగా చాలా అద్భుతం అండి. సో కింద వచ్చేటువంటి వ్యక్తి ఒక ఒక బావిలో పడుతున్నటువంటి వ్యక్తికి పైకి తీయాలంటే బయట అటువంటి ప్లాట్ఫామ్లో ఎక్కడ కూడా ఉండదు. సో ఒక వ్యక్తి పైకి లేవాలంటే పైన అప్లైన్ ఉంటారు, సో తర్వాత మెంటర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ నేను పైకి తీయడానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు, చేయి అందిస్తూ ఉంటారు. సో పైన ఉన్నటువంటి వ్యక్తులు అందిస్తూ ఉన్నారు, పైకి రావాలని తపన పడుతూ ఉన్నారు. కానీ సో కింద ఉన్నటువంటి నీకు పైకి రావాలా వద్దా అనే ఆలోచన నీకు ఉండాలి ఫస్ట్. సో 100% నేను పైకి రావాలి, ఇంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నేను వస్తాను అనే కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. కానీ సో వీళ్ళు ఇంతమంది సపోర్ట్ చేసినప్పుడు కూడా వస్తానా రానా అనే డౌట్ తోటి ఇంకా అందులోనే ఉంటానంటే అది నీ కర్మ. సో అలా మనం దాంతో సపోర్ట్తో ముందుకు వెళ్ళొచ్చు. సో టీం ఆ రకంగా మనకు సపోర్ట్ చేస్తుంది. వెస్టేజ్ ప్లాట్ఫామ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ, సో అలాగే మిస్టేక్ నెంబర్ 4 అండి. సో టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వాస్తవానికి. సో నో చెప్పటాన్ని అవమానంగా భావించడం. సో చాలా మంది ఆ బయటికి వెళ్తే ఏమొస్తుందంటే మనకు ఫస్ట్ వచ్చేది రిజెక్షనే. సో చెప్పినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకు జైన్ కావాలని రూల్ ఏం కూడా లేదు. సో అలా చెప్తా ఉంటారు. సో చెప్పినప్పుడు నో అంటారు కొంతమంది, కొంతమంది ఎస్ అంటారు. సో అలా ఎస్ అయిన కాడ ఓకే, కానీ నో అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇక్కడ ఈ పర్సన్ రాలేదు, సో నా వల్ల అవుతుందో కాదో అనే ఒక దాంతో ఉంటారు. సో అలా ఉండకుండా మనం ముందుకెళ్ళినట్లయితే 100% అవుతుంది. సో మీరు జయం చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా సానుకూలంగా ఎదుర్కోండి. నాకు ఎవరు డౌన్లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. మనం ఒక అవకాశం ఇచ్చాము, దానికి వారు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. సో భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. సో ఇక్కడ నేను భగవంతుడి ప్లేస్లో చెప్పేది ఏంటంటే అప్లైన్ అండి. సో అప్లైన్ నిజంగా సో భగవంతుడు ఆ, ఇన్ని అవకాశాలు ఇచ్చాడో లేడో నాకు తెలియదు, కానీ 100% అప్లైనే భగవంతుడుగా పోరుస్తాను నేను ఇక్కడ. సో మనకు సిస్టంలో ఎవరైతే ఆ మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారో సో అలాంటి వ్యక్తులను భగవంతుడిగా తీసుకోవచ్చు. నిజంగా ఆ భగవంతుడి ప్లేస్లో వచ్చేటువంటి వ్యక్తులే అప్లైన్స్. సో అప్లైన్ను దేవుని స్థానంలో ఉంచండి ఎప్పుడైనా. సో భగవంతుడు అప్లైన్ ఎప్పుడైనా కానీ మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటారు పైన ఉన్నటువంటి వ్యక్తులు. సో దాన్ని గ్రహించి కసి పట్టుదలతో సానుకూల వైఖరితో చేస్తే విజయం అనే తలుపులు తెరవటం జరుగుతుంది మిత్రమా. సో మనకు దేవుడు నిజంగా అప్లైను ఆ, దేవుని రూపంలో వచ్చే అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని నో అంటూ ఉన్నాం. సో దాన్ని రిజెక్షన్ చేసినప్పుడు ఇప్పుడు చాలా సార్లు మనకు సార్ చెప్తూనే ఉంటాడు. సో అవకాశాలు ఇస్తూనే ఉంటారు మనకు. సో అలాంటి అవకాశాన్ని దేవుడు కాకుండా మనిషే ఇస్తున్నాడు అంటే తనే దేవుడు. సో అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తే దేవుడు కాబట్టి సో ఇక్కడ వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడే ఇస్తున్నాడు అనే ఆలోచనతోటి మనం తీసుకోవాలి తప్ప ఇక్కడ రిజెక్షన్ చేసినట్లయితే ప్రాబ్లం మనకే. సో ఇక ఈ రకంగా మనం ముందుకు
వెళ్ళినట్లయితే అక్కడ ఆ మిస్టేక్ని టేకప్ చేయొచ్చు. సో ఇక్కడ మిస్టేక్ నెంబర్ 5 అండి. సో నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్. సో రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. సో మనం చేసేది ఒక వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా. సో ప్రొడక్ట్ అమ్మితేనే డబ్బులు వస్తాయి. సో ఇక్కడ కూడా చూడండి, మనం చేసేటువంటి పని ఎక్కడైనా కానీ పని చేస్తేనే డబ్బులు వస్తాయని మనం చెప్తా ఉన్నాం. సో ఇక్కడ కూడా రీటైల్ అమ్మకాలు అనేవి కొంచెం ఇంపార్టెంటే. సో మనం చేసేటువంటి పని వ్యాపారం కాబట్టి షాప్ పెట్టుకున్నాం. సో ఎంతో ఇన్వెస్ట్మెంట్ షాప్ పెట్టాం, అన్ని చేసాం, బాగానే ఉంది. కానీ షాప్ ఓపెన్ చేసి ఖాళీగా కూర్చుంటే సరిపోదు. సో అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్ సేల్ అయితేనే అక్కడ ఇన్కమ్ వస్తుంది. సో అలా ఆ, మనది కూడా అంతేనండి. సో ఇక్కడ మనం ఎన్నో కొన్ని ప్రొడక్ట్లు ప్రతిరోజు చేయాలి. సో ప్రతిరోజు ఒకరిద్దరికి ఉత్పత్తులు అమ్మటం అలవాటు చేసుకోవాలి. సో ఇలా రెగ్యులర్గా కొనే ఫ్యామిలీలను తయారు చేసినట్లయితే వారి నుండి ఒక మంచి లీడర్ తయారవుతారు. సో ఎస్, సో నిజంగా ప్రొడక్ట్ వాడితే వాళ్ళ ప్రొడక్ట్ యొక్క విలువేంటో తెలుస్తుంది. సో ప్రొడక్ట్ వాడుకుంటూ వాడుకుంటూ ఇలా మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ చేస్తే సో నిజంగా ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ చూసినటువంటి వ్యక్తులు వాళ్ళే ఒక లీడర్గా మారేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి యొక్క ప్లాట్ఫామ్ ఇది. సో ఇలా తయారు చేసుకోవాలి. సో ఇలా చేయటం వల్ల మనకు నెలవారీ ఇన్కమ్ పెరుగుతుంది. మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే రోజు మీ డౌన్లో న్యూ జాయినింగ్స్ జరగాలి. ఎప్పుడైతే బిగ్ పివి వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది. సో మీ డ్రీమ్స్ నేర్చుకోవచ్చు. కావున ప్రతి రిటైల్ అమ్మకాలు నిర్లక్ష్యం చేయరాదు. సో మనం చేసేటువంటి పనులలో ప్లానింగ్స్తో పాటు కొన్ని ప్రొడక్ట్స్ మనం తీసుకెళ్తే సో కొన్ని రిటైల్ ప్రొడక్ట్ల ద్వారా మన ఖర్చులు కూడా బయటికి తీసుకోవచ్చు అనేది దీని యొక్క అర్థం. సో దీనివల్ల మనకి ఎంత ఇన్కమ్ రావాలంటే అంత పీవీ రావాలి. సో పీవీ రావాలంటే ప్రతిరోజు ఫీల్డ్ వర్క్లో ఉండాలి అనేది దీని అర్థం. సో నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. సో రిటైల్ అమ్మకాలను మనం నిర్లక్ష్యం చేయొద్దు అనేది ఈ మిస్టేక్. సో ఇక్కడ మిస్టేక్ నెంబర్ 6 అండి. సో మనం చేసేటువంటి తప్పిదం ఏంటంటే సో ఇది కూడా ఆ, చాలా 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 మందిని ఇబ్బంది పెడుతున్నటువంటిది. సో ఇక్కడ లిజనింగ్ టు ద డ్రీమ్ సేలర్స్. సో మీ కళల్లో కొల్లగొట్టే వారు ఉంటారు. సో 100%. సో ఎందుకంటే వీళ్ళ కళలు ఉన్నాయి. సో కళలు ఎవరైతే కంటారో అలా కళలు కన్న వారినే వీళ్ళు గమనిస్తూ ఉంటారు. సో వాళ్ళ పనే అది. సో ఎవరైతే డ్రీమ్స్ పెట్టుకొని ఉంటారో అలా వాళ్ళకు ఉండేటువంటి డ్రీమ్స్ ను కొల్లగొట్టేటువంటి పనులే వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా మీ కళలు కొల్లగొట్టే వారి మాటలు వినకండి. సో కళలు కొల్లగొట్టే వాళ్ళ మాటలు మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి మీ పక్కన ఉన్నవారు మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. సో 100% అండి ఇది. సో స్టార్టింగ్ లో నేను కూడా అదే చేశాను. సో ఎవరైనా కానీ ఎగ్జాక్ట్లీ అదే పని చేస్తారు. సో ఎందుకంటే స్టార్టింగ్ మన పక్కన ఉన్న వాళ్ళకు మన ఫ్రెండ్స్ కు రిలేషన్ కు వీళ్ళకి చెప్తాం. సో వీళ్ళ దగ్గర 100% అదే వస్తుంది. సో ఇక్కడనే మనం చాలా మంది స్టార్టింగ్ లోనే వెనకడిగడానికి కారణం ఇదే అవుతుంది. సో ఫస్ట్ మన దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు రిజెక్షన్ చేస్తారు. సో చేసిన వెంటనే మనం మళ్ళీ బ్యాక్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా నేను దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రజెంట్ ఐడి ఇచ్చాను. సో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం తీసుకోలేదు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. సో ముందు ముందు వాళ్ళకే అర్థమవుతుంది, 100% వస్తారు. సో వెస్టేజ్ గురించి తెలుసుకుంది మీరు, మీటింగ్స్ విన్నది మీరు. ఏమి చేస్తే ఎలా డ్రీమ్స్ సాధించుకోవచ్చు మీ అవగాహన మీకు అవగాహన ఉంటుంది. 10 మంది 10 రకాలుగా మాటలు అంటుంటారు. మీరు మీ చెవులు మూసుకోండి. అవగాహన లేని వ్యక్తులతో వెస్టేజ్ వ్యాపారం గురించి చర్చించవద్దు మిత్రమా. సో ఇక్కడ చూడండి, మనం నిజంగా చాలా మీటింగ్స్ కు అటెండ్ అవుతూ ఉంటాం. సో అది జూమే కానీ లైవే కానీ. సో అక్కడ చాలా విషయాలు చూస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంటి దగ్గర ఏదో రోడ్ల మీద టైం పాస్ కు తిరిగేటువంటి వ్యక్తులు, రోడ్ల మీద టైం పాస్ చేసేటువంటి వ్యక్తులు, ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎలాంటి మీటింగ్స్ ట్రైనింగ్ కు తెలియనటువంటి వ్యక్తులు ఇంటి దగ్గర ఉంటున్నారు. వాళ్ళు మనం మీటింగ్కి వెళ్ళొస్తా ఉన్నాం. సో అలా ఖాళీగా రోడ్ల మీద తిరిగేటువంటి వ్యక్తి చెప్తే నువ్వు అంత మీటింగ్ అంతా విన్నదంతా వృధానే అయిపోతుంది. సో అక్కడ నేర్చుకుంది ఏంటి బయటకు వచ్చిన చాలా మంది చెప్తూనే ఉంటారు. సో మొన్న ఆ సార్ కూడా అన్నారు. సో అక్కడ మనం ఎక్కడైతే మీటింగ్ హాల్లో కూర్చుంటామో అక్కడ బాగానే ఉంటుంది. సో ఎప్పుడైతే బయటకు వస్తామో సో అప్పుడు కొంచెం డిఫరెంట్ అవుపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ మీటింగ్ విన్నామో సో అదే గుర్తుకు రావాలి వాళ్ళు మాట్లాడినప్పుడు తప్ప సో వీళ్ళు చెప్పే అటువంటి మాటలను గుర్తుంచుకోకూడదు. సో అలా మనం ఎవరైతే ఇలాంటి మాటలు అంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కొంచెం దూరం పెట్టాలి. సో ఇలా మనం ముందుకెళ్ళాలి. సో వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దాన్ని నిరూపించుకోవడానికి పట్టుదల ఒక ఆయుధం. సో ఆయుధం అంటే గుర్తుకొచ్చింది. సో మొన్న ఒక సార్ ఒక మాట చెప్పాడు. ఒక ఆయుధంగా మార్చుకొని ఒక 2 నుండి 3 సంవత్సరాలు పునాది వేసుకొని పని చేయండి.
మీ ఇంట్లో ఉన్న వారికి విస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించింది. ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి అని ఇక్కడ మన సిస్టమ్ చెప్తా ఉంది. సో ఇలా మన మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ అర్థం కావాలి. సో అలా ఇంట్లో గెలిస్తేనే రచ్చ గెలిస్తే అంటారు కదా. సో అలా మనం ఇంట్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం ఒక లక్ష్యం పెట్టుకొని పని చేస్తే 100% సక్సెస్ అవుతుంది. సో ఇక ఆయుధం లాగా పనిచేయడం అంటే, సో మొన్న ఒక గ్రేట్ మెంటర్ ఒక మ- మాట చెప్పారు. సో నిజంగా అది చాలా అద్భుతంగా ఉంది. సో నైఫ్ ఈజ్ సేమ్ బట్ మెథడ్ దన్ డిఫరెంట్. అంటే కత్తి ఒకటే కానీ మనం దాని ఏం, వాడే విధానం అనేది డిఫరెంట్ గా ఉంటది. సో మనం ఎలా వాడుకోవాలి ఏం చేయాలి అనేది ఇక్కడ మనం ఆ, దీనికి చెప్పొచ్చు. సో అలా ఈ మిస్టేక్ ను మన కళ్ళలు కొలలు కొట్టేవారు 100% ఉంటారు. సో వీళ్ళను ఆ, కొంచెం దూరం పెట్టి ఉన్నట్లయితే 100% మన సక్సెస్ చూసుకోవచ్చు. మన సక్సెస్ చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మన సిస్టమ్ లోకి వస్తారు. సో ఇక్కడ లాస్ట్ అండి, అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్, మీ అప్లైన్ ను నిందించకండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం దేవుణ్ణి చాలా మంది గౌరవిస్తూ ఉంటారు, మొక్తా ఉంటారు. సో ఇక్కడ అప్లైని నిందిస్తే 100% దేవుణ్ణి నిందించినట్టు అనేది నేను భావిస్తూ ఉంటా. సో ఇక్కడ ఎందుకంటే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిండు. సో ఇక్కడ సక్సెస్ కావడానికి ప్లాట్ఫామ్ చూపించారు. సో అప్లైన్ సో సిస్టమ్ ఫాలో అవుతూ అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ సక్సెస్ కావచ్చు అని చెప్పడం జరిగింది. సో అలా చేసేటువంటి మిస్టేక్స్ అన్ని మన దగ్గర పెట్టి అప్లైన్ మీద నిందలేయడం అయితే కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఏంటనేది తెలియకపోతే అప్లైన్ తెలుసుకోవాలి. సో సిస్టమ్ కూడా ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ మనకు అవకాశం ఇచ్చినటువంటి దేవుళ్ళ మీద నిందలేయడం అయితే కరెక్ట్ కాదు. సో అలాంటి ఒక దానికి ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. సో కంప్లీట్ చేస్తే వారికి విలువ ఉండదు. సో తర్వాత మీ టీంలో విషయాలు వేరే టీంకి చేరవేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడవద్దు. సో మీ విజయానికి వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం. సో ఇక్కడ చూడండి. సో అప్లైన్ సపోర్టు డౌన్ లైన్కి ఎంత అవసరమో, సో 100 కు 200% మళ్ళీ డౌన్ లైన్ సపోర్టు, సారీ, డౌన్ లైన్ కూడా అప్ లైన్కి అంతే అవసరం అండి. సో అప్ లైన్ డౌన్ లైన్కి అవసరమే, డౌన్ లైన్ అప్ లైన్కి అవసరమే. సో 100% ఒకరికొకరు ఉంటేనే మనకి ఇక్కడ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో అప్ లైన్ డౌన్ లైన్ ఇద్దరికి మధ్యలో కూడా చాలా సపోర్ట్ ఉండాలి. సో వారి బలహీనతను వదిలేసి మీ బలాలను పెట్టుకోండి. సో ఇక్కడ సో చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కావచ్చు. సో అది అప్లైన్ దగ్గర జరిగేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే నీకు ఆ, నీకు అవసరమైనటువంటి విషయాలను తీసుకో, అనవసరమైన విషయాలను వదిలేసి మనం ముందుకెళ్ళాలి తప్ప అక్కడ మనం అవసరమైన విషయాన్ని పక్కన పెట్టి అనవసరమైన విషయాన్ని పట్టుకొని నిలబడితే అక్కడ మనమే లాస్ అవుతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే. ఎస్. సో 100%. సో మనం సక్సెస్ అయితే మనం కన్న తల్లిదండ్రుల కంటే ముందు వాస్తవానికి మన అప్లయన్సే హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా. సో ఎందుకంటే మన ద్వారా ఒక పర్సన్ సక్సెస్ చేశాము అనేది ఆ, మన సక్సెస్కు మనకంటే ముందుగా అప్లైన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా. సో అలాంటి ఒక దేవుడు అప్లైన్ అంటే. సో అలా అద్భుతమైన ప్లాట్ఫామ్ చూసినటువంటి వ్యక్తి కాబట్టి సో అలా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. సో ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడుగా, ఒక నాయకుడుగా గాను జయించే విధంగా ఉండాలి. సో వెస్టేజ్లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం, ఫాలోయింగ్ ద సిస్టమ్. సో ఇప్పటిదాకా మనం అదే చెప్పాం. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో సిస్టమ్ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. సో అలాంటి ఒక సిస్టమ్ను ఉన్నటువంటి సిస్టమ్ను ఫాలో కావాలి తప్ప మనం సొంత సిస్టమ్ను క్రియేట్ చేయకూడదు. సో అలా మన సిస్టమ్ను ఫాలో అవుతూ అప్లైన్ సలహాల సూచనల మేరకు మనం ముందుకెళ్తే 100% సక్సెస్ తీసుకోవచ్చు అని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నా డ్రీమ్ వచ్చి సో ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. నా డ్రీమ్ వచ్చి నా గోల్ నిజంగా మొన్న మైండ్ బ్లోయింగ్ ఈవెంట్ విన్నాం. సో నిజంగా అప్పటి నుంచి వెళ్ళి మేము కూడా డిసైడ్ కావడం జరిగింది. సో నిజంగా చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్, ఎన్నో విషయాలు నేర్పించిండ్రు నిజంగా సారు. సో అలా మేము డిసైడ్ అయ్యాం. సో నా గోల్ ఏంటంటే సార్, ఈ ఇయర్ ఎండింగ్ లోపు యూసీడీ అవుతూ ఒక 5 లాక్ ఇన్కమ్ తీసుకోవాలనే డ్రీమ్తో వర్క్ చేస్తూ ఉన్నాను సార్. సో
సో నిజంగా చాలా చాలా అద్భుతమైన ఈవెంట్. సో థ్యాంక్ యూ సార్, స్పెషల్గా మీకు కూడా. సో నిజంగా ఎంతో మందికి విద్యను విద్యను నేర్పిస్తున్నారు. సో నిరంతర విద్యను అందిస్తున్నటువంటి మీకు లహరి మేడం గారికి, అలాగే గ్రేట్ మెంటర్ దేవుడు రంజిత్ సార్ గారికి నిజంగా పాదాభివందనాలు మీ అందరికి కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ, ఇది సార్ నా డ్రీమ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థ్యాంక్ ఆఫ్ యూ ఆల్ థ్యాంక్ చాలా థ్యాంక్ యూ, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. 7 మిస్టేక్స్ సో రెగ్యులర్ గా అందరూ తెలిసినవే, బట్ మీరు చాలా సింపుల్ గా కనెక్ట్ చేసుకుంటూ చెప్పారు, చాలా బాగా చెప్పారు. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వడం జరిగింది. చాలా మంది వాళ్ళు మిస్టేక్స్ చేస్తుంటారు, ఎలా రెక్టిఫై చేసుకోవాలి, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మంచి లీడర్షిప్ లో ఉన్నారు మీరు. మంచి ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క లీడర్ రోజు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ సార్. మీ డ్రీమ్స్ అని నెరవేరాలి, ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 330+ మెంబర్స్ ఉన్నారు. చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు ఇవాళ దేవేంద్ర గారు. అందరికీ తెలిసినదే, అందరూ అదే అనుకుంటుంటారు, ఇదే నాలెడ్జ్ కదా, ఆ, మనం కొత్తగా నేర్చుకోవడానికి ఏముందని. బట్ కొన్ని కొన్ని పాయింట్స్ చాలా బాగా చెప్పారు ఆయన. కాబట్టి రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం ద్వారా, మన టీంతో అటెండ్ చేయించడం ద్వారా ఇటువంటి అద్భుతమైన నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవ్వండి, మీ టీమ్స్ తో కూడా జాయిన్ చేయిస్తూ అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఫాస్ట్ గా ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి మనం ముందుకెళ్దాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ కండక్ట్ చేస్తూ అన్లిమిటెడ్ నాలెడ్జ్ ని వాళ్ళు షేర్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎంతో మందికి సపోర్ట్ చేయాలి, ఎంతో మంది సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మనం రావడం జరిగింది. సో సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉందంటే రంజిత్ కుమార్ డియూసి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. అన్లిమిటెడ్ నాలెడ్జ్ ని మీరు తీసుకోవడంతో పాటు మీ టీం కూడా అందించి మంచి లీడర్షిప్ ని తయారు చేసుకోవచ్చు. మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2025కి ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ ప్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతోపాటు 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీంను పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ దేవేంద్ర గారు, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ దేవేంద్ర గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్.